రొయ్యల సాగులో స్కాంపీ టైగర్ రొయ్యల స్థానాన్ని ఆక్రమించింది వెన్నామి. ప్రారంభించిన తొలినాళ్లలో వైట్ గోల్డ్గా పిలువబడుతూ దిగుబడిన సునామీని సృష్టించినా గత కొద్ది కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికి కారణాలెన్నున్నా విత్తన నాణ్యత లోపం, యాజమాన్య లోపాలు ప్రధాన కారణాలు. దీంతో రొయ్యలు తొందరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. మరో దారి లేక సాగు మధ్యలోనే పట్టుబడి చేసిన అనుభవాలు రైతులకు కొత్తేమీ కాదు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా పిల్లల ఎంపిక మొదలు సాగు ఆశాంతం యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య నిపుణులు డాక్టర్ ఎస్ శ్రీనివాస్. తక్కువ ఉపదనం నీటి నుంచి మనకి ఎక్కువ ఉపదనం నీటి వరకు కూడా మనం వెన్నామి రొయ్యలు పెంచడం జరుగుతుంది. అలాగే చాలా వరకు చేపలు పట్టుబడి చేసిన తర్వాత కూడా ఈ చేపల చెరువుల్లో కూడా మనం ఆ నీటిని ఉపయోగించి కొన్ని ఏరియాల్లో ఈ వెన్నామి రొయ్యలు అనేది పెంచడం జరుగుతుంది. అయితే ఈ వెన్నామి రొయ్యలు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఏ సెలనీటిలో వేసినా సరే చెరువు తయారు చేసుకున్నప్పుడు మన ఆ చెరువులో నీటి లోతు అనేది మాత్రం 5 అడుగులు మించి మనం వెన్నామి రొయ్యల్లో ఈ నీరు అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక జాగ్రత్త ఏంటంటే మనం వెన్నామి రొయ్యలు వేసిన దగ్గర నుంచి పట్టుబడి వరకు కూడా ఒకే రకమైన సెలైనిటీ. అంటే ఇప్పుడు మనం వెన్నామి రొయ్యలు వేసి 5 పీపీటీలో సెలైనిటీలో పెంచినట్లయితే అది పట్టుబడి వరకు అదే సెలైనిటీలో పెంచడం. ముఖ్యంగా దీని గురించి కానీ చెప్పుకున్నట్లయితే మన వెన్నామి రొయ్యలు అనేది 0.5 పీపీటీ నుంచి 50 పీపీటీ వరకు ఉన్న నీటిలో అన్నింటిలో కూడా మనం వెన్నామి రొయ్య తట్టుకోగలదు. సీడ్ తెచ్చిన తర్వాత స్టాకింగ్ చేస్తాం. స్టాకింగ్ చేసిన మనం ఎకరానికి 1,00,000 మ్యాక్సిమం 1,50,000 మించి మనం వెన్నామి రొయ్యలు మాత్రం వేసుకోకుండా మంచిది. మొదటి నెల మనం సక్రమంగా వాటికి ఫీడ్ ఇచ్చి కరెక్ట్గా పెంచినట్లయితే మనం వేసిన నెంబర్ అంతా కూడా సైజు వేరియేషన్ రాకుండా అదేవిధంగా అధిక సర్వేలు వస్తుంది. దానికి ఏంటంటే మనకి ఇలా మొదట్లో మనం బ్లైండ్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఈ హాపా సర్వేలు ఒకటి చూసుకోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ముఖ్యంగా ఈ వెన్నామి రొయ్యల్లో మనకి ఒక నర్సరీగానే ఏర్పరచుకుంటే ముందుగా హ్యాచరీని సీడ్ తీసుకొచ్చిన తర్వాత అందులో వేసి 15 నుంచి 20 రోజుల వరకు కూడా అందులో ముందు పెంచిన తర్వాత లెక్కెట్టి మన పెద్ద చెరువులో వేసుకోవడం అనేది మంచిది. ఆ విధంగా చేయడం వల్ల వాటి యొక్క నాణ్యత కానీ కరెక్ట్ నెంబర్ కానీ మనకు దొరకడం జరుగుతుంది. తర్వాత ఈ వెన్నామి రొయ్యలు ఏం చేస్తుంటామంటే ఎకరానికి ఎంతైనా వేయచ్చు అని చెప్పి కొంతమంది 2 లక్షలు 3 లక్షలు కూడా వేయడం జరుగుతుంది. కానీ దానికి అనుగుణంగా మనము యాజమాన్యం చేయగలిగినప్పుడే దానికి తగ్గ టెక్నాలజీ మనం అందించగలిగినప్పుడు మనం ఎక్కువ నెంబర్ కానీ వెళ్తుంది. మనం పిల్ల వేసే ముందే పూర్తిగా 5-6 అడుగుల వరకు నీరు పెట్టుకోవడం, అందులో మనం ప్రోబయోటిక్స్ అన్నీ కూడా ముందుగానే వేసుకుని పిల్ల వేసే ముందు కూడా వేసుకుని ఆ నీటిని ఒకసారి పరీక్ష చేయించుకుని అన్ని పారామీటర్స్లో కరెక్ట్గా ఉన్నాయని అనుకున్న తర్వాత ఆ పిల్లని తీసుకొచ్చి మచ్చు కట్టి కనీసం 48 గంటలు చూసిన తర్వాత అప్పుడు మనం సీడ్ అని తెచ్చుకుని వేసుకుంటే చాలా వరకు మనకు సక్సెస్ఫుల్ క్రాప్ అనేది తీయచ్చు. సీడ్ కూడా మనం తెచ్చుకునేటప్పుడు ధృవీకరణ హ్యాచరీ నుంచి తెచ్చుకుని అటువంటి సీడ్ని మనం వేసుకుంటే చాలా వరకు మనకి వ్యాధులైన రాకుండా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనం గమనించింది ఒత్తిడి కానీ ఎక్కువైనప్పుడే మనకి ఎక్కువగా గ్రాడ్యువల్గా ఈ వెన్నామి రొయ్యలు చనిపోతుంది. ఒకటి చాలామంది నీరు ఏమైనా తక్కువగా పెట్టడం, అంటే 3 అడుగులు 4 అడుగులు లేకపోతే 2.5 అడుగులు మొదలెట్టడం. ఎంత నెంబర్ సీడ్ వేసినా సరే 5 అడుగులు మించి మనం వాటర్ అనేది పెట్టుకునేటట్టు మన చెరువులు తయారు చేసుకోవాలి. తర్వాత ఏరేటర్ అనేవి 300 కేజీల నుంచి 400 కేజీలు కానీ మనం సరుకుందంటే దానికి 1 హార్స్ పవర్ ఏరేటర్ పెట్టుకోమని చెప్తుంటాం. ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే 6 గంటలకు కానీ మనం ఆక్సిజన్ కానీ పరిశీలించితే ఇంచుమించు 5 ppm ఉన్నట్లు కానీ మీ చెరువును మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా వెన్నామి రొయ్యలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అదే టైంలో మనం పీహెచ్ని ఒకటి పరిశీలించాలి. ఈ రెండింటికి కూడా మనకి ఏంటంటే మార్కెట్లో టెస్ట్ కిట్లు అనేవి ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ప్రతి చెరువుకి కూడా మనం దగ్గరుండి కానీ చూసుకున్నట్లయితే చాలా వరకు యాజమాన్యం చాలా సులువు అవుతుంది. ఉదయాన్నే పీహెచ్ 7.5 నుంచి 8.5 మధ్య ఉండేటట్టు ఆ విధంగా మనం పీహెచ్ చూసుకుని చాలా వరకు మనకి వెన్నామి రొయ్యలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించినట్లు. ఎప్పుడైతే ఉపదనం 10 కంటే ఎక్కువ ఉందో దాన్ని మనం ఎక్కువ ఉపదనం, లేదా 10 కంటే తక్కువ ఉంటే అవన్నీ కూడా తక్కువ ఉపదనంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం తక్కువ ఉపదనం నీటిలో పెంచుతున్నామో దానికి కావాల్సిన మినరల్ అనేవి మనం అందించాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా మనకి పొటాష్ ఒకటి, అదేవిధంగా సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ అనేది కానీ ఈ మూడింటిని కానీ మనం క్రమం తప్పకుండా మినరల్స్ని కానీ మనం ఎకరానికి ఇంచుమించు పొటాష్ అయితే 10 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ 5 కేజీలు అండ్ సాల్ట్ అయితే ఒక 20 కేజీల దాకా ఒక 10 రోజులకు ఒకసారి కానీ వేసుకున్నట్లయితే అవి నీటిలో కరిగి వెన్నామి రొయ్యలకి వాటికి కావాల్సిన అవి మినరల్స్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూడాల్సిన వెన్నామి రొయ్యలు ఏంటంటే ఏ విధమైన వైరస్ వ్యాధి కానీ ఇంకో వ్యాధి కానీ వచ్చిందంటే మందులు అనేవి లేవు. ఎప్పుడైతే మనకి రోజుకు 10-20 చనిపోతున్నాయంటే వైరస్ వచ్చినా లేకపోతే మామూలు ఒత్తిడి వల్ల జరిగిపోయిందా అనేది కానీ మనం నిర్ధారించుకోవాలి. తర్వాత మనం ఈ వారానికి 10 రోజులకు ఒకసారి ఈ నీటిని టెస్ట్ చేయించుకుని అందులో కాల్షియం మెగ్నీషియం రేషియోలు ఏ విధంగా చూసుకుని దాన్ని బట్టి మనకి ఈ కాల్షియం టు మెగ్నీషియం 1:2 to 3 ఉండేటట్టుగానే చూసుకుని మంచి పట్టుబడి దిగుబడి అనేది సాధించడం జరుగుతుంది.